మారేడుమిల్లిలో బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ తినాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇదే. నేను స్టే చేసిన రిసార్ట్లో నేను మాట్లాడుకున్న వెహికల్ ఇది. చాలా బడ్జెట్లో ఉంటుంది వెహికల్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తే ఒకసారి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి స్టేయింగ్ రూమ్స్, కపుల్స్ ఇంకెవరైనా వస్తే స్టేయింగ్ రూమ్స్ అనమాట. ఇవి స్టేయింగ్ రూమ్స్ వేరు, రిసార్ట్స్ వేరు. ఇది వచ్చేసరికి స్టేయింగ్ రూమ్స్. నేను రిసార్ట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది రిసార్ట్స్, నేను వెళ్ళిన రిసార్ట్స్ అనమాట. చాలా బాగుంది రిసార్ట్స్. ఇక్కడ వచ్చేసరికి క్యాంప్ ఫైర్, మ్యూజిక్ సిస్టమ్ అండ్ మనకు చాలా ఉంటాయి ఫెసిలిటీస్. అవన్నీ మీకు చెప్తాను వీడియోలో. ఫస్ట్ అయితే చూడండి రిసార్ట్స్ మొత్తం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసేదేమో రిసార్ట్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, మీరు ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసుకునేది. ఈ బస్సు మారేడుమిల్లి వెళ్ళబోయే బస్సు. ఈ బస్సులోనే మనం జర్నీ చేయాలనుకుంటున్నాం. ఈ బస్సులోనే మనం ట్రావెల్ చేస్తున్నాం మారేడుమిల్లికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో మనం ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటి కూడా బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, అండ్ మారేడుమిల్లిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి, మారేడుమిల్లి ఇప్పుడు వాటర్ ఫాల్స్లో వాటర్ ఉన్నాయా లేదా, అండ్ ఇప్పుడు వర్తా కాదా, సమ్మర్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అండ్ వెళ్ళడానికి బస్సు ఫెసిలిటీ ఉందా లేదా మనం ఓన్ వెహికల్స్లోనే వెళ్ళాలా, ఓన్ వెహికల్స్లో వెళ్తే అది రోడ్స్ అవి బాగుంటాయి బాగోవా, లేదా బస్సు అయితే ఏ టైం నుంచి ఏ టైంకి ఉంటాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సెకండ్ ఛానల్ కాబట్టి ఇది వచ్చారు ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. ఏంటంటే మెయిన్ రీజను ప్రతి ఒక్క వీడియో కూడా ఈ ఛానల్లో వచ్చేది కూడా బడ్జెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హై బడ్జెట్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి అనమాట. సో దానికోసం ఇది వచ్చరికి బస్ జర్నీ ఉంటుంది. ఇందులో బస్ జర్నీ వచ్చరికి మనకి లో బడ్జెట్లో అయిపోయింది కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఈ బస్ జర్నీలో నేను చెప్తాను. మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి అనేది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మారేడుమిల్లి వెళ్ళే బస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే ఉందన్నమాట. రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అనమాట. ఒకసారి మీరు చూడండి. అయితే మీరు అనౌన్స్మెంట్ ఒకసారి వినండి, వాళ్ళు చెప్తారు. బస్సు లోపల అయితే చూడండి ఎంత ఖాళీగా ఉందో. సో బస్సు అయితే రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట మారేడుమిల్లికి. మీరైతే అనౌన్స్మెంట్ విన్నారు కదా, సీలేరు అని చెప్పేసి బస్ బోర్డు అయితే ఉంది. కానీ ఇది వెళ్ళేది రంపచోడవరం మారేడుమిల్లి మీదుగా సీలేరు వెళ్తుందన్నమాట. చాలామంది ఏంటంటే మారేడుమిల్లి బోర్డు వచ్చేంత వరకు మారేడుమిల్లి బస్సు రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అయితే మీరు చేయకండి. ఎందుకంటే మారేడుమిల్లి బస్సు వచ్చేసరికి 1వ 2వ ఉంటే అదైనా డే మొత్తంలో అదే టైంలో ఉంటుంది చెప్పలేం. సో మీరేం చేస్తారంటే ఇలా సీలేరు ఉన్నా లేదా 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏ బస్సు వచ్చినా ఒకసారి వెళ్ళి కండక్టర్ని ఒకసారి అడగండి అనమాట. ఈ బస్సు మారేడుమిల్లి వెళ్తుందా, వెళ్తే అక్కడ ఆగిద్దా ఆగదా అని చెప్పేసి ఒకసారి అడగండి. మ్యాక్సిమం బస్సెస్ కూడా భద్రాచలం ఉన్నవి అయితే వెళ్తూ ఉంటాయి మారేడుమిల్లికి. అలా అని చెప్పేసి కొన్ని భద్రాచలం బస్సెస్ అయితే కొన్ని వేరే రూట్లు వెళ్తూ ఉంటాయి, అశారావుపేట మీద వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఈ మారేడుమిల్లి వెళ్తుందో లేదో ఒకసారి కనుక్కొని వెళ్తే బాగుంటుంది మీరు. అండ్ కొంతమంది ఏంటంటే ఈ మారేడుమిల్లి వెళ్ళే లోపల మధ్యలో అయితే గోకవరం వస్తుంది అనమాట. చాలామంది మనకి తెలియని వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అనౌన్స్మెంట్ దగ్గర కూడా వాళ్ళు అయితే పద్దాక మనం వెళ్ళి అడుగుతూ ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే గోకవరం వెళ్ళిపోండి, గోకవరం దగ్గర నుంచి బస్సెస్ ఉంటాయని చెప్పేసి. అండ్ మీకు ఇదే దారిలో మనం గోకవరం వెళ్తాం. గోకవరం వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను. అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి బస్ కూడా గోకవరం వెళ్ళాలి. గోకవరం వెళ్ళిన తర్వాతే మనం మారేడుమిల్లి వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రాజమండ్రి నుంచే రావాలి ఆ గోకవరానికి. గోకవరం వస్తే స్పెసిఫిక్గా ఏమి ఉండవు బస్సులు. సో మీరేంటంటే స్టార్ట్ అయ్యేది రాజమండ్రి నుంచే స్టార్ట్ అవ్వండి. గోకవరం వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్తే మీరు మళ్ళీ బస్ అనేది ఖాళీగా ఉండదు. ఒకవేళ మీరు రాజమండ్రి నుంచే స్టార్ట్ అయితే బస్సు రాజమండ్రి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీకు అనేది సీట్స్ అనేది దొరుకుతాయి. అండ్ లగేజెస్ ఉంటాయి కాబట్టి మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మీరు గోకవరం వెళ్ళి అక్కడ ఒకవేళ ఎక్కాలనుకుంటే బస్సు అనేది స్పెసిఫిక్గా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వు. ఆల్రెడీ వస్తున్న బస్సు కాబట్టి మీకు అనేది ఖాళీ ఉండదు. సో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అందింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అసలు మారేడుమిల్లి వెళ్ళాలంటే బస్సు ఎక్కడ ఎక్కాలి అంటే బస్సు మనం ఆల్రెడీ చెప్పాను మీకు, రాజమండ్రిలో అయితే ఎక్కాలి. రాజమండ్రి బస్ స్టాండ్లో అయితే ఎక్కాల్సి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ వస్తుంది 10. ఆ 10లో వచ్చిన బస్సు ఏదైనా ఉంటే ఆ బస్ దగ్గరికి వెళ్ళి కండక్టర్ని ఒకసారి అడగండి మారేడుమిల్లి ఆగిద్దా లేదని. ఆగితే ఒకసారి వాళ్ళు చెప్తారు, ఆగితే ఆగిద్దని లేకపోతే ఆగదని. ఆగిద్దని చెప్తే ఖచ్చితంగా అది మీరు ఎక్కేయచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ అసలు మెయిన్గా మారేడుమిల్లి వెళ్ళడానికి 2 వేలు ఉన్నాయి మనకి. ఒకటి మనం రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు లేదా భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు. భద్రాచలం నుంచి అయితే అంత సేఫ్ కాదు.
అండ్ అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న బస్సులు అయితే భద్రాచలం నుంచి అయితే ఉండవు బస్ ఫెసిలిటీ కోసం చూసుకుంటే. అండ్ ఓన్ వెహికల్ దగ్గర నుంచి వస్తే కార్ అయితే ఓకే, కానీ బైక్స్ అయితే అంత సేఫ్ కాదనమాట. చాలా దొంగలు అయిపోయి ఉంటారు, అట్లయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఒకవేళ భద్రాచలం నుంచి వస్తే, ఒకవేళ భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కల్లా మారేడుమల్లిలో రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఈ రాజమండ్రి రావాలనుకున్న వాళ్ళకైతే మీకు ఫ్లైట్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది రాజమండ్రి వరకు. వన్స్ మీరు రాజమండ్రి రీచ్ అయిన తర్వాత అక్కడ మీరు రెంటల్లో బైక్స్ తీసుకోవచ్చు లేదా కార్లు మాట్లాడుకోవచ్చు. అండ్ మీరైతే కార్లు అయితే మాట్లాడుకోకండి, ఎందుకంటే కార్స్ మీరు మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ప్యాకేజ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనమైతే బస్ స్టాండ్ అయితే ఒకసారి వచ్చింది చూసారా మీరు, ఈ బస్ స్టాండే మనకి గోకవరం బస్ స్టాండ్ అనమాట. ఈ గోకవరం బస్ స్టాండ్ వచ్చేసరికి మనకి మారేడుమల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. ప్రతి బస్ కూడా గోకవరం బస్ స్టాండ్కి రావాలి. నేను ఆల్రెడీ చెప్పాను నీకు స్టార్టింగ్లో, గోకవరం వచ్చి ఎక్కితే బెటర్ అని చెప్పేసి మనకి సజెషన్ ఇస్తూ ఉంటారు. అలా మీరు చేయకండి, ఎందుకంటే గోకవరం వచ్చి వెళ్ళే బస్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వవు కాబట్టి మీకు సీట్లు అనేవి ఉండవు ఒకవేళ గోకవరం వస్తే మీరు. ఓకేనా, క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే గోకవరం నుంచి అయితే బస్ స్టార్ట్ అయింది. ఈ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రంపచోడవరం. ఈ రంపచోడవరంలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఉందన్నమాట, అది రంప వాటర్ ఫాల్స్. ఈ రంపచోడవరంలో బెస్ట్ వాటర్ ఫాల్, అది చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ కూడా. దాన్ని విజువల్గా చూపించడానికి అయితే మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఒకసారి దానికోసం అయితే మీరు పర్టికులర్గా ఆ వాటర్ ఫాల్స్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ అడగండి వీడియో పెట్టమని. అండ్ అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి వాట్సాప్లో యాడ్ అవ్వండి. యాడ్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి. నేను క్లియర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. అంతేకాకుండా వన్స్ అక్కడ దిగిన తర్వాత హోటల్స్ ఎక్కడ స్టే చేయాలి, ఆ హోటల్స్ నేమ్ ఏంటి, వాళ్ళు ఎంత చెప్తారు, మనకైతే మన ఛానల్ ద్వారా వెళ్తే ఏమైనా తగ్గిస్తారా లేదా, ఏ టైంలో వెళ్ళాలి ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. నేను ఇక్కడ వీడియోలు చెప్తే వీడియో ఎప్పటికే ల్యాగ్ అవుతుంది. సో దానికోసం నేను మేజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లేసెస్ చూడాల్సినవి ఏమేమి ఉన్నాయో అవి చెప్పి వదిలేస్తాను. అండ్ వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత నేను అనేది స్టే చేసింది అయితే హోటల్ మొత్తం చూపిస్తాను. అండ్ అంతేకాకుండా మీరైతే ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ అడగండి లేదా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నేను. మీకు ఫాస్ట్గా రిప్లై రావాలంటే వాట్సాప్ గ్రూప్ అయితే అడగడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ రూమ్ ఎంత కాస్ట్ పడింది ఏంటనేది కూడా క్లియర్గా నేను వాట్సాప్లో మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే సీజన్ బట్టి ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఒక రేటు, అండ్ మీరు వెళ్ళే సీజన్లో ఒక రేటు, అండ్ సండే వీకెండ్స్లో ఒక రేటు, వీక్ డేస్లో ఒక రేటు, అలా రేట్లు అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల నేనైతే ఇప్పుడు రేట్లు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఒకలాగా ఉంటుంది, మీరు అడిగిన రోజు నేను చెప్పేది ఒకలాగా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే రేట్స్ నేను చెప్పట్లేదు. రేట్స్ మీరు అడిగినప్పుడు వాళ్ళని ఒకసారి కాల్ చేస్తా, వాళ్ళు అయితే ఏ రేట్ చెప్తున్నారో ఆ రేట్కి అయితే మీకు చెప్తాను. అంతేకాకుండా ఖచ్చితంగా ఉన్న రేట్ నుంచి అయితే 500 అటు ఇటు అయితే మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి తగ్గిస్తామని చెప్పారు వాళ్ళు. సో అది దృష్టిలో ఉంచుకొని మీరైతే వెళ్ళేటప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. నేనైతే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను మీకు, మీరు మాట్లాడుకోవచ్చు అండ్ మీరు బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కొంతమంది బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సైట్ సీయింగ్ కావాల్సిన వెహికల్ ఎలా దొరుకుతుందని ఆలోచిస్తారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా వెహికల్, ఆ వెహికల్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఆ వెహికల్ కూడా ఎంత ఉంటుంది ఏంటనేది కూడా నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి రంపచోడవరం అని చెప్పే కదా, ఈ రంపచోడవరంలో మేజర్గా చూడాల్సింది వచ్చేసరికి రంప వాటర్ ఫాల్స్ అని కూడా మీకు చెప్పాను. అండ్ మీరు ఒకవేళ బస్సులో వస్తే రంపచోడవరంలో మీరు దిగేసినా పర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మారేడుమల్లి వెళ్ళడానికి కూడా రంపచోడవరంలో మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. బస్సెస్లో వెళ్తున్నారు కాబట్టి మీరు మీకు ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో అయితే నేను చెప్తున్నాను. బస్ ఛార్జ్ వచ్చేసరికి మీకు 120 రూపీస్ ఉంటుంది అనమాట. మనకు వచ్చేసరికి 85 కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి నుంచి మారేడుమల్లి వరకు. అండ్ మీరు ఈ మధ్యలో వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను రంపచోడవరం వస్తుందని. ఈ రంపచోడవరంలో చూడాల్సిన ప్లేసెస్ అనేది మనం మాట్లాడుకుందాం. మేజర్గా చూడాల్సిన ప్లేస్ వచ్చేసరికి రంపచోడవరంలో ఉన్న రంప వాటర్ ఫాల్స్, ఇది చాలా బాగుంటుంది అనమాట. సో నేను చెప్పిందిగా మీరు ఫాలో అయిపోండి, ఎందుకంటే మీరు ఈ బస్సులో వెళ్తున్నారు కాబట్టి ఒక ప్లాన్ అనేది ఉండాలి మీకు. అది ఓన్ వెహికల్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, కానీ బస్సులో కాబట్టి ఒక ప్లాన్ చెప్తాను వినండి. అండ్ తక్కువ బడ్జెట్లో కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు రాజమండ్రి రీచ్ అయిన తర్వాత ఈ బస్ అయితే ఎక్కుతారు. ఈ బస్ ఎక్కిన తర్వాత మీకు అయ్యే ఛార్జ్ వచ్చేసరికి 120 రూపీస్. అండ్ మీరు మారేడుమల్లికి అయితే 120 రూపీస్. ఒకవేళ ఈ మధ్యలో రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ చూసుకుందాం అనుకుంటే మీరు ఈజీగా రంప వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి రంపచోడవరంలో దిగిపోవచ్చు. మీకు వచ్చేసరికి అరౌండ్ ఒక
80 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే, రంపచోడవరం వరకే కాబట్టి. ఎందుకంటే ఈ రంపచోడవరం నుంచి మీకు 30 కిలోమీటర్స్ ఉంటుంది మారేడుమల్లి వెళ్ళడానికి, దొసరికి సెంటర్లో ఉంటుంది కాబట్టి. వన్స్ మీరు మారేడుమల్లిలో దిగలేను అంటే అక్కడ వరకు వెళ్ళలేకుండా ఈ మధ్యలో చూసుకోవాలి ప్లేసెస్ అనుకున్న వాళ్ళకైతే మీరు రంపచోడవరంలో దిగిపోవచ్చు. రంపచోడవరం దిగిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్ రోడ్లోనే మీకు రంపా వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి అయితే రూట్ ఉంటుంది అనమాట. ఇది 2 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్లో మీరు దిగిన దగ్గర నుంచి వెళ్ళడానికి. అండ్ మీరు లంచ్ టైం అయితే లంచ్ చేసేయండి అక్కడ. అండ్ ఈ రంపచోడవరంలో ఉన్న రంపా వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలంటే మీకు సెంటర్లో బస్ స్టాండ్ తర్వాత సెంటర్లో ఆటోస్ అయితే ఉంటాయి 2 కిలోమీటర్స్. అండ్ వాకబుల్ డిస్టెన్సే, వెళ్ళాలనుకున్న నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత ఫారెస్ట్ ఏరియా అయితే ఏం కాదు, నార్మల్గానే ఉండిద్ది. కొంచెం టఫ్గా ఉంటుంది, అమ్మాయిలు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు అనుకుంటే ఆటో మాట్లాడుకోండి, తక్కువకి అయితే మాట్లాడుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక తక్కువలో 100 అలా మాట్లాడేసుకోవచ్చు ఆటోని. అండ్ వన్స్ మీకు చూడడం అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేయండి. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ బస్ స్టాండ్ అంటే రంపచోడవరంలో ఉన్న బస్ స్టాండ్ అనమాట. ఈ రంపచోడవరం ఉన్న బస్ స్టాండ్కి వచ్చేసరికి మీరు మారేడుమల్లికి వెళ్ళడానికి బస్సు అనేది చాలా ఉంటాయి అన్నమాట. ఇవి ఎవ్రీ 30 మినిట్స్కి బస్సు ఉంటుంది. మీకు లాస్ట్ బస్ సరికి మీకు నియర్లీ 8:30, 9 వరకు అయితే లాస్ట్ బస్సు ఉంటుంది అనమాట. మీకైతే ప్రాబ్లం లేదు. అలా అని చెప్పేసి మీరు లాస్ట్ బస్సు 9 వరకు ఉందని చెప్పేసి మీరు లేట్గా అయితే రావద్దు. ఎందుకంటే వన్స్ మిస్ అయ్యారంటే ఎటు కాకుండా మారేడుమల్లి వెళ్ళకుండా రంపచోడవరం ఉండిపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతారన్నమాట. సో మీరు 7 అవ్వకముందే రంపచోడవరం బస్ స్టాండ్కి అయితే వచ్చడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ అక్కడైతే మీకు రంపచోడవరం నుంచి మారేడుమల్లి వెళ్ళడానికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. వన్స్ మీరు బస్ ఎక్కిన తర్వాత మీరైతే మారేడుమల్లి వెళ్ళాలి. మారేడుమల్లి వెళ్ళిన తర్వాత మారేడుమల్లి వెళ్ళడానికైతే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మీకు భూపతిపాలెం రిజర్వాయర్ ఒకటి ఉంటుంది అనమాట. మీకు ఈ బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అండ్ మీ తర్వాత ఆ రిజర్వాయర్ని ఒకసారి చూపిస్తాను. ఈ రిజర్వాయర్ వచ్చేసరికి రంపచోడవరం దాటిన తర్వాత అయితే ఉంటుంది, ముందు కాదు, దాటిన తర్వాత ఉంటుంది. ఆ రిజర్వాయర్లో ఫోటోలు అయితే దిగాలనుకుంటే చాలా బాగా వస్తాయి, ఫోటోషూట్స్కి వెళ్ళేవాళ్ళు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మారేడుమల్లి వెళ్ళిన తర్వాత వెహికల్ మాట్లాడుకుని రిజర్వాయర్ రంపచోడవరం వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మారేడుమల్లి వెళ్ళిపోండి. లేదు వెహికల్ మాట్లాడుకోలేము, అంత బడ్జెట్ మాకు లేదు అనుకున్న వాళ్ళకైతే మీరు ఈ రంపచోడవరాన్ని దిగేసి వాటర్ ఫాల్స్ చూసేసుకుని అండ్ ఆటో కూడా మాట్లాడేసుకుని కొంచెం ఎదురే ఉంటుంది కదా రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ కూడా చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేయడం బెటర్. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి మారేడుమల్లి వెళ్ళిన తర్వాత వెహికల్ మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ అవుతాయి. తర్వాత అంతేకాకుండా మీకు అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. నేను ప్రతి ప్లేస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అండ్ ఇప్పుడు సరే మనం రంపచోడవరం బస్ స్టాండ్ దగ్గరికి అయితే ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. మీరు చూడొచ్చు ఎంటర్ అవుతుంది బస్ అనేది బస్ స్టాండ్ లోపలికి. దొసరికి రంపచోడవరం అవుట్స్కట్స్ అనమాట. చూడండి షాప్స్ అన్నీ ఉంటాయి, మీకు ఫుడ్ కొరకు అయితే ప్రాబ్లం లేదు. అండ్ చాలామంది అయితే ఫోన్పే అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే మీకు జియో ఉంటే ఇంకా చాలా అడ్వాంటేజ్. అండ్ చూడండి ఇది కూడా మారేడుమల్లి వెళ్ళే బస్సులే ఇవన్నీ ఎక్కడే ఉంటాయి. చూడండి మీరు ఇక్కడ ఇది రంపచోడవరం ఉన్న బస్ స్టాండ్ అనమాట. ఇక్కడే మీకు చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్గా మారేడుమల్లి, సీలేరు, భద్రాచలం అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాను. కొన్ని భద్రాచలం వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ మారేడుమల్లి వెళ్ళడానికి ఇది వచ్చేసరికి ఈ స్టాప్ అనమాట. ఇక్కడైతే మీరు మారేడుమల్లికి వెళ్ళడానికి. అండ్ ఈ బస్సు వచ్చేసరికి మనకి రంపచోడవరం బస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి స్టాప్ అయితే మళ్ళీ మారేడుమల్లి వరకు స్టాప్ ఉండదు. ఈ మధ్యలో మనకి భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది. అండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ దిగిపోయిన తర్వాత వాటర్ ఫాల్ చూసుకుని ఆటోకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి మళ్ళీ మారేడుమల్లి బస్ ఎక్కడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ రిజర్వాయర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అది ఎలా ఉందో విజువల్గా. అంటే మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఎందుకంటే బయట వచ్చేసరికి కొండ ఉంటుంది, కొండ చుట్టూ కూడా వాటర్. ఈ వాటర్ దగ్గర మధ్యలో ఎండిపోయిన చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. అది కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి అక్కడ. అండ్ వెబ్ సిరీస్ షూటింగ్స్, మూవీ షూటింగ్స్, చిన్న మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. సో మీరు అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆటోలో ఒకసారి వెళ్ళొచ్చేయండి రామచోడవరం నుంచి. లేదా వెహికల్ మాట్లాడుకున్నప్పుడు అది కూడా మీరు ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు. అది నేను క్లియర్గా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, మీరు వాళ్ళతో బార్గెన్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే మీరైతే అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం తక్కువలో అయిపోద్ది కాబట్టి వెహికల్. లేదా తక్కువ మంది ఉన్నాం లేదా సోలో ట్రావెలర్స్ 2-3 ఉన్నాం అనుకుంటే మీరు ఆటోలో వెళ్ళడం బెటర్ రంపచోడవరం నుంచి. ఎందుకంటే మీకు
వెహికల్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్, ఆటోలో ఎలా బడ్జెట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆటోలో ఒక 100 ఇస్తే వాడు మీకు అప్ అండ్ డౌన్ తీసుకొచ్చేస్తాడు బస్ స్టాండ్ వరకు. మళ్ళీ బస్ స్టాండ్లో మిమ్మల్ని దించేస్తే బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇలా మారేడుమిల్లి వెళ్ళే బస్సు వస్తుంది కాబట్టి ఆ బస్ ఎక్కి మీరు మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు. మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేయింగ్కి అయితే ఎక్కడ ఉంటుంది అండ్ స్టేయింగ్కి ఎటు వెళ్ళాలి అనేది క్లియర్గా నేను అక్కడికి వెళ్ళిన చూపిస్తాను. అండ్ ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను స్టే చేసిన రూమ్స్ దగ్గరలో అయితే ఫుడ్ ఉంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్ 10 మీటర్స్ అనమాట, మనకి ఎంతో దూరం కూడా ఉండదు. ఇప్పుడు మనం అయితే భూపతిపాలెం ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే మీరు క్లియర్గా వినండి. మనం మారేడుమల్లిలో అంటే మారేడుమల్లి ఒకటే కదా, దాని సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా, వాటిలో మనం చూడాల్సిన ప్లేసెస్లో మెయిన్గా మనకి రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది భూపతిపాలెం రిజర్వాయర్ అండ్ తర్వాత ఇంకా చాలా వాటర్ ఫాల్స్ అనేవి మారేడుమల్లిలో ఉన్నాయి. అండ్ పుష్ప షూటింగ్ ప్లేసెస్ కూడా స్పాట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది భూపతిపాలెం రిజర్వాయర్. మీకు ఎలా ఉంది కాబట్టి అసలు దిగిన తర్వాత ఇంకా సరౌండింగ్స్లో చాలా బాగుంటుంది రిజర్వాయర్ అనేది. క్లియర్గా మీకు చూపించడానికి అయితే ఇక్కడ కుదరదు బస్సులో కాబట్టి నేను ఆల్రెడీ ఇది నా 3rd టైము మారేడుమల్లి. చాలా సార్లు వచ్చాను, చాలా నచ్చింది నాకు. ఒకసారి బైక్లో వచ్చాను, ఒకసారి కార్లో వచ్చాను, ఇది వచ్చేసరికి బస్ అనమాట. అలాగా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను వచ్చాను వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు అవసరం లేదు చూడడానికి. దానివల్ల నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను విజువల్గా ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ మీరు ఫోటోషూట్స్ కావాలనుకుంటే అక్కడ వెళ్ళి చాలా ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను క్లియర్గా, చాలా 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 బాగుంటుంది అనమాట. విజువల్గా అయితే ఆ రిజర్వాయర్ వాటర్ చాలా బాగుంటుంది. అండ్ మీరు అక్కడ దిగిన తర్వాత మారేడుమల్లిలో అక్కడ మీకు బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అండ్ ఇంకా బ్యాంబూతో తయారు చేసిన ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే వీళ్ళు ట్రెడిషనల్ వేలో బ్యాంబూతో ఎలా తయారు చేస్తున్నారు అనేది ఫస్ట్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి తినొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ 250 రూపీస్ 2 పర్సన్స్ తినొచ్చు. అండ్ క్లియర్గా ఇప్పుడు మీరు చూడండి రిజర్వాయర్ యొక్క వాటర్ కూడా ఎలా ఉందో. ఇందాక చూసింది స్టార్టింగ్లో రిజర్వాయర్ దగ్గర, ఇప్పుడు వచ్చేసరికి రిజర్వాయర్ మొత్తం ఇక్కడ ఫోటోషూట్ జరిగింది మీరు చూడండి. అండ్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఇందాక చూసింది స్టార్టింగ్ అనమాట, ఇది వచ్చేసరికి ఎండింగ్. అండ్ ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది చూడొచ్చు. రిజర్వాయర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఫోటోషూట్స్ అంటే జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న సాంగ్ మేకింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది రిజర్వాయర్ వచ్చేసరికి. చూడడానికి అయితే ఇలా ఉంది కానీ మీకు విజువల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో బస్సులో అయితే మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ విజువల్గా బయట అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ కార్లో వచ్చినా లేదా బైక్లో వచ్చినా లేదా వెళ్ళిన తర్వాత అక్కడ రిసార్ట్ వాళ్ళ కార్ అనేది మీరు మాట్లాడుకున్నా ఇవన్నీ మిస్ అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ రారు కాబట్టి వచ్చిన తర్వాత చూడడానికి అయితే బెస్ట్ ప్లేసెస్. అండ్ ఫ్యామిలీస్ ఇవే వస్తూ ఉంటారు. అండ్ సమ్మర్ కదా, సమ్మర్ వెకేషన్స్ అండ్ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. చాలామంది అయితే రావాలనుకుంటూ ఉంటారు. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ మన ఇండియాలో కాదు, మన ఆంధ్ర తెలంగాణలో కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఈ మారేడుమల్లి అండ్ అరకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలో కూడా ఈ 2 గుర్తింపు తగ్గ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. సో ఇవి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. దీని తర్వాత అరకు కూడా నేను ట్రైన్ జర్నీ చేశాను అనమాట, దాని విజువల్గా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దీని ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మీరు వన్స్ మారేడుమల్లిలో దిగిన తర్వాత మీరు అక్కడైతే నైట్ అయిపోయింది కాబట్టి మీరు అక్కడ ఏమైనా తినేసి ఫుడ్ ఉంటుంది, ఎనీ టైం ఫుడ్ ఉంటూ ఉంటుంది. అండ్ మీకు మీల్స్ కావాలంటే మీల్స్ ఉంటుంది, వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. అండ్ నార్మల్గా బిర్యానీస్ మనం స్టేటస్లో దొరికే బిర్యానీస్ అండ్ ట్రెడిషనల్ వేలో తయారైన బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ కూడా ఇక్కడ స్పెషల్. సో మీరు అదేది చూసుకోవచ్చు. అండ్ వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు అక్కడ ఆ రోజు స్టే చేసేయండి. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ప్లేసెస్ చెప్తాను వినండి. అండ్ నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వరకు ఎర్లీ మార్నింగ్ మీరు చావుడికోట వెళ్ళిపోండి. అండ్ వెహికల్లో మీరు ఈ వెహికల్ మాట్లాడుకుంటే బెటర్, ఎందుకంటే అన్ని ప్లేసెస్ మీరు వాకబుల్ డిస్టెన్స్ ఉండవు కాబట్టి మీరు కవర్ చేయలేరు. అండ్ అక్కడ ఉన్న వెహికల్స్ ఆటోస్ ఇవి ఉంటాయి కాబట్టి అవి మీకు రెగ్యులర్గా అయితే దొరకవు, అవి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ కార్ మాట్లాడుకుంటే మీకు అనేది యూజ్ ఉంటుంది. లేదా మీరు ఓన్ వెహికల్స్ వచ్చినా మీకు అనేది క్లియర్గా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చెప్తాను వినండి. ఆల్రెడీ మీకు చెప్పాను భూపతిపాలెం రిజర్వాయర్ అండ్ రంపచోడవరం వాటర్ ఫాల్స్ అయిపోయినాయి. 2 అయిపోయిన తర్వాత మీరు మారేడుమల్లి రీచ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత స్టేయింగ్లో అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి చావుడికోటకు వెళ్ళిపోండి. చావుడికోటలో వచ్చేసరికి మీకు చాలా విజువల్గా చాలా బాగుంటుంది అనమాట. మేఘాలు చాలా బాగుంటాయి అండ్ దగ్గర నుంచి చూసిన ఫీల్ అయితే మనకు వస్తూ ఉంటుంది. ఈ చావుడికోట అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి
మీకు దుంపవలస వాటర్ ఫాల్ ఉంటుంది, చావుడుకోట పక్కనే ఉంటుంది అనమాట దుంపవలస వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కూడా వాటర్ ఎప్పుడు వస్తుంటే ప్రజెంట్ సమ్మర్ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమృతధార వాటర్ ఫాల్స్ కొంచెం తక్కువ వాటర్, అంటే సీజన్తో పోల్చుకుంటే, అంటే రైనీ సీజన్ వింటర్ సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ముందే చెప్తున్నాను, వాటర్ వస్తున్నాయి, అసలు రావట్లేదని చెప్పను, కాకపోతే ఏంటంటే వస్తున్నాయి, కాకపోతే కొంచెం తగ్గినాయి. సో అది చూసుకుని మీరైతే వెళ్ళొచ్చు. అండ్ మీరు అన్ని వాటర్ ఫాల్స్ వెళ్తుంటే 4 వాటర్ ఫాల్స్ మేజర్గా ఉంటాయి. ఈ 4 వాటర్ ఫాల్స్కి వెళ్తే ఏదో వాటర్ ఫాల్స్ ఎక్కువ వాటర్ వస్తుంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా ఒకటి కాకపోతే ఒకటైనా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మారేడుమల్లి అనేది వాటర్ ఫాల్స్ కంటే వాటర్ ఫాల్స్ అండ్ అడిషనల్గా వాటర్ ఫాల్స్ అయితే ఎంతైతే బాగుంటాయో అంతేకాకుండా చుట్టూరున్న గ్రీనరీ, లొకేషన్, ఫారెస్ట్ ఏరియా మొత్తం చాలా బాగుంటుంది. దానికోసం వెళ్తూ ఉంటారు. అండ్ ఫోటోషూట్స్ మెయిన్, ఫోటోషూట్స్ అయితే మిస్ అవ్వద్దు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అమృతధార వాటర్ ఫాల్స్, ఇక్కడ ఫోటోషూట్స్ అండ్ వాటర్ కూడా లైట్గా ఉందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ జలతరంగిణి చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్ అండ్ దుంపవలస వాటర్ ఫాల్స్ అండ్ రంపచోడ వాటర్ ఫాల్స్, ఈ 4 వాటర్ ఫాల్స్ అయినాయి. అండ్ మీకు భూపతివల్లం రిజర్వాయర్ ఒకటి చెప్పాను. 5 అయినాయి ప్లేసెస్, బెస్ట్ ప్లేసెస్. మాట్లాడుతూ మనం మారేడుమల్లి వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఇది మారేడుమల్లి సెంటర్. అండ్ ఇక్కడ నుంచి స్టేయింగ్కి ఎలా వెళ్ళాలని క్లియర్గా చెప్తాను, వినండి. వన్స్ మీరు దిగిన దగ్గర నుంచి ఒక 10 మీటర్స్ స్ట్రైట్గా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో అనేది మీకు ఎలా కనిపిస్తుంది ఒక స్ట్రీట్. మీకు ఈ స్ట్రీట్ ఎంట్రన్స్లో ఒక ల్యాండ్ మార్క్ చూస్తున్నాను, ఆటోమొబైల్స్ అని చెప్పేసి. ఇక్కడ మెకానిక్ షోరూమ్ ఒకటి ఉంది, షాప్. ఇక్కడ నుంచి మీకు రైట్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది నేను క్లియర్గా చూస్తాను, చూడండి. అండ్ మీకు అక్కడ నుంచి రైట్లో వెళ్ళిన తర్వాత మీకు అనేది స్టేయింగ్ రూమ్స్ వస్తాయి. ఇదే స్ట్రీట్. స్టేయింగ్ రూమ్స్ అనేది మనం బయట అయితే ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ మీకు క్లియర్గా విజువల్గా వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. లోపలికి వెళ్దాం అయితే పదండి. సో ఇప్పుడే డోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, లోపలికి వెళ్తున్నాం. ఎలా ఉందో చూద్దాం. చూస్తే మీరు ఇది స్టేయింగ్ రూమ్స్, కపుల్స్ అండ్ ఫ్యామిలీ అయినా కపుల్స్ అయినా ఉండొచ్చు. అండ్ తక్కువలో ఇదైతే స్టేయింగ్ రూమ్స్ అనమాట, చాలా తక్కువలో ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ సింపుల్గా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను చాలా టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళి ఎంత క్లీన్గా ఉంటారో అయితే నేను మారేడుమల్లిలో తప్ప ఇంకెక్కడ చూడలేదు. ఎందుకంటే చాలా బాగుంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. అని చూడండి గేజర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్ కూడా ఎంత క్లీన్గా నీట్గా ఉందో ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటే మనీ ఎక్కువ తీసుకుని వర్త్గా ఉండదన్నమాట, ఇక్కడైతే వర్త్. అండ్ ఎక్కడ నుంచి రిసార్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే స్టేయింగ్ వేరు, రిసార్ట్ వేరు. ఈ స్టేయింగ్ వేరే వాళ్ళదనమాట. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు రిసార్ట్స్కి వెళ్ళాను. ఈ రిసార్ట్కి వెళ్ళడానికి అయితే మనం ఒకవేళ బస్సులో వస్తే మారేడుమల్లి సెంటర్ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 3 కిలోమీటర్స్ ప్రాబ్లం లేదు, వాడు వచ్చి వెహికల్లో తీసుకెళ్తారు మిమ్మల్ని. అండ్ నేనైతే చూపించాను కదా మీ స్టార్టింగ్లో వెహికల్, ఆ వెహికల్ అయితే మాట్లాడుకోవచ్చని. ఆ వెహికల్లోనే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ రిసార్ట్ దగ్గరికి. వన్స్ ఆ రిసార్ట్ దగ్గర రీచ్ అయిన తర్వాత ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు అన్నీ క్లియర్గా మాట్లాడుకున్నాం. నేనైతే వాళ్ళు పంపించిన వెహికల్ నుంచి వెళ్తున్నాను. ఈ డ్రైవింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఎందుకంటే మీకు చూడడానికి అయితే రూట్ ఎలా ఉంది, కానీ ఇంకా వెళ్ళే కొద్ది కూడా చాలా కొంచెం టఫ్గా ఉంటాయి రూట్లు కూడా. ఆ రూట్లో కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇటు సైడ్లో. అండ్ ఇవి వచ్చేసరికి బుల్లోరా వెహికల్స్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట, మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ సేఫ్టీ పరంగా అయితే చూసుకునే పని ఉండదు అనమాట. అండ్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ స్టే చేయండి. స్టే చేసిన తర్వాత వెళ్ళాలనుకుంటే గుడిసె వెళ్ళొచ్చు. అండ్ సోకులేరు వాగు, ఈ సోకులేరు వాగు అనేది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే రీసెంట్ టైంలో మనకి పుష్ప షూటింగ్స్ అని ఇక్కడ జరిగినాయి. అంతకుముందు అయితే మారేడుమల్లి వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసే, కానీ అంత పాపులర్ అయితే కాదు. వన్స్ పుష్ప షూటింగ్ అయితే జరిగిన తర్వాత ఇంకా చాలా పాపులర్ అయిందనమాట. ఎందుకంటే ఈ సోగులేరు వాగు దగ్గరే పుష్ప షూటింగ్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. అండ్ మెయిన్గా ఆ లారీ వెళ్ళే సీన్స్, వాటర్లో లారీ వెళ్తాం అండ్ దొంగలు వెళ్తాం, ఇలాంటివన్నీ పుష్ప షూటింగ్లో అయితే మనం చూసాం కదా. ఈ పుష్ప షూటింగ్ స్పాట్ అనేది మేజర్ స్పాట్ అనమాట అక్కడ. అది కూడా మీకు వీళ్ళు చూపిస్తారు ఈ వెహికల్ మాట్లాడుకుంటే. లేదా మీరు కొన్ని వెహికల్స్ వచ్చినా బైక్ అండ్ కార్లో దేంట్లో వచ్చినా సరే అక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర. అండ్ ఈ సోకులేరు వాగు అయిపోయిన తర్వాత అండ్ మీరు వాటర్ ఫాల్స్ అండ్ అన్నీ కవర్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ ఫారెస్ట్ ఏరియాలో మీకు మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హైట్ నుంచి లోకి వెళ్తూ ఉంటాయి, దానికైతే మంచి లొకేషన్స్ ఉంటాయి. ఈ లొకేషన్ దగ్గర మీరు ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మన ఆంధ్రాలో. మేజర్గా ఈ మారేడుమల్లి అండ్ అరకు అనమాట. అరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తాను. అండ్ నా హోటల్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. అండ్ నేను స్టే చేసిన హోటల్ మీకు చూపిస్తాను. మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను అనమాట. అండ్ అంతేకాకుండా
మీకు వాట్సాప్ గ్రూప్లో నన్ను ఖచ్చితంగా అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వీళ్ళ డీటెయిల్స్ ఇమ్మని, ఇన్ఫర్మేషన్ ఇమ్మని నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత ప్రైస్ పడింది ఏంటంటే ఈ వీడియోలో ఎందుకు చెప్పట్లేదంటే, వన్స్ మీరు అక్కడ దిగిన తర్వాత అది సండే లేదా వీకెండ్ డేస్లో లేదా వీక్ డేస్లో ఒక రేట్లో ఉంటుంది, సీజన్లో ఒక రేట్ ఉంటుంది, తగ్గొచ్చు పెరగొచ్చు. సో దానివల్ల నేను క్లియర్గా రేట్లు అయితే చెప్పట్లేదు. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్లో వెళ్తే మీకు రిసార్ట్స్ వస్తాయి. రిసార్ట్స్ అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట, చూడవచ్చు. ఇప్పుడైతే మనం వచ్చిన వెహికల్ అయితే ఇది. రిసార్ట్ చుట్టూరు కూడా ఎలా ఉందో, చాలా ఫ్రీ ఏరియా అండ్ భయపడాల్సింది ఏమీ లేదు. సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ఫ్రీ ఏరియాలో మనం చాలా యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఫైర్ క్యాంప్ అరేంజ్ చేస్తారు, ఫైర్ క్యాంపు. ఇవన్నీ కూడా రిసార్ట్లో ఉండడం వల్ల మనకి యూజెస్. ఇందాక నేను స్టార్టింగ్లో చూపించిందేమో స్టేయింగ్ రూమ్స్. ఈ స్టేయింగ్ రూమ్స్ వచ్చేసరికి మారేడుమల్లి సెంటర్లో ఉంటాయి. ఈ రిసార్ట్ వచ్చేసరికి మారేడుమల్లికి అవుట్స్కట్స్లో ఉంటాయి, అంటే మారేడుమల్లి సెంటర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్. అండ్ ఈ వాష్రూమ్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. అండ్ అంతేకాకుండా ఈ రూమ్స్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. ఆ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, నేను చూసాను క్లియర్గా. అండ్ నేను స్టే చేశాను కాబట్టి చెప్తున్నాను. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్లో ఉన్నాయి. నేను స్టే చేసినప్పుడు చాలా బడ్జెట్లో. అండ్ అంతేకాకుండా వాళ్ళు అనేది ట్రీట్ చేయడం కూడా చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను. సో దానివల్ల వీళ్ళైతే ఫ్రెండ్లీగా మీకు స్టే చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి చెప్తారు. అండ్ అంతేకాకుండా ఫైర్ క్యాంప్ ఉంటుంది మనకి. ఇంక అడిషనల్గా మీకు ఏమన్నా కావాలంటే కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళ దగ్గర ఈ రిసార్ట్లో వెహికల్ తీసుకుంటే తక్కువలో మాట్లాడుతానన్నారు. సో మీరు బార్గింగ్ చేసుకోవచ్చు. నేను వాళ్ళ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు అడిషనల్గా ఏమైనా డౌట్స్ వస్తే నాకు అనేది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. అండ్ నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లియర్గా చెప్తాను అనమాట. సో అండ్ రిటర్న్ బస్సు మీకు ఒకవేళ బస్సులో వస్తే రిటర్న్ వెళ్ళడానికి మారేడుమల్లిలో మనం ఎక్కడైతే సెంటర్లో దిగామో అక్కడ నుంచి మీకు డైరెక్ట్ రాజమండ్రి బస్సులు ఉంటాయి, లేదా గోకవరం బస్సెస్ ఉంటాయి. గోకవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ గోకవరం నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకైతే రాజమండ్రికి ఉంటాయి. మీకు ఆల్రెడీ చూపించాను కదా, సో మీరు అలా వెళ్ళిపోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. రిటర్న్ నేను ఇప్పుడు ఎందుకు చూపించట్లేదంటే వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, సో దానివల్ల చూపించట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.